ప్రైజ్ లార్డ్. అందరికీ క్రీస్తు నామమున వందనం తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. 2025 సంవత్సరము ఫిబ్రవరి నెల చిట్ట చివరి రోజున 28వ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి మనకు వాగ్దానములు పంపి ఉన్నారు. అదేమనగా మొదటిగా మొదటి సమూయేలు 1వ అధ్యాయము 17వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది. అదేమనగా దేవునితో నీవు చేసుకునిన మనవిని ఆయన దయచేయను. అవును, మనము దేవునితో ఏ మనవి చేసుకున్నామో, మనం ఇక్కడ పుట్టడానికి, ఈ లోకానికి రావడానికి, అలాగే ఈ లోకంలో వచ్చిన తర్వాత మనము ఏ యొక్క దేవునితో మనము మాట్లాడుకున్నామో, దేవునితో ఏది మనము చేసుకున్నామో ప్రమాణము, అదే ఆయన కోసం మనం బ్రతకాలి. చాలామంది మనము తండ్రి మీరు నాకు ఏమైనా చేస్తే మేము ఏమైనా చేస్తాం, మీకు తండ్రి మీరు నాకు సహాయం చేసి నన్ను గల్ఫ్ దేశాలకు పంపిస్తే నేను మొదటి కానుక ఇస్తాను మీకు, లేదంటే నేను ఇంకా అనేక కార్యములు చేస్తాను మీ కొరకు అని చెప్తారు. కానీ దేవుడు అవేమీ కోరుకోవట్లేదు. మిమ్మల్ని కోరుకుంటున్నాడు. మీరే ఆయనకు కావాలి, మీరే ఆయన పరిచర్యకు కావాలి, మీరే ఆయన సేవ చేయాలి. అదే తండ్రి అయిన దేవుడు కోరుకునేది. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరును గాక. ఆమేన్. మరొక వాక్యము యెషయా గ్రంథము 65వ అధ్యాయము 21వ వచనంలో తండ్రి అయిన దేవుడు మనకు ఈరోజు వాగ్దానం కూడా ఇలా పంపి ఉన్నారు. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు. అవును, మనము బ్రతకడానికి పని కావాలి, మనం ఉండడానికి ఇల్లు కావాలి. ప్రతి ఒక్కరి ఆశ, ఒకప్పుడు నాది కూడా అదే ఆశ. ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి. నాకు ఒక ఇల్లు కావాలి, నా కుటుంబం ఉండడానికి, నా కుటుంబ సభ్యులు ఉండడానికి, నా బంధుమిత్రులు ఎవరైనా వస్తే వాళ్ళు ఒకరోజైనా ఉండడానికి నాకు ఒక ఇల్లు కావాలని ప్రతి ఒక్క సోదరుడు సోదరిమణులు అందరూ కోరుకుంటారు. చాలామంది సోదరులు కూడా ప్రార్థన అవసరతలు కూడా అడిగి ఉన్నారు ఇల్లు కట్టుకోవడానికి. తండ్రిని దేవుడు మనకు ఆయుష్నిచ్చాడు, శక్తినిచ్చాడు పని చేసుకోవడానికి, అలాగే ఆరోగ్యమును కూడా ఇస్తున్నాడు. అలాగే మనం ఇల్లు కట్టుకోవడానికి జ్ఞానమునిచ్చాడు, ధనమునిస్తున్నాడు. చక్కటి ఇల్లు కట్టుకుంటున్నాం, ఆ ఇంట్లో ప్రవేశిస్తున్నాం. కానీ ఆ ఇంట్లో మన తండ్రి ఉంటున్నాడా? అది ఎప్పుడైనా మీరు గమనించారా? ఇంట్లో ఉండవలసిన వాడు ఉండలేదు, ఉండలేకుండా ఉండవలసినవి ఉంటున్నాయి. టీవీలు, సినిమా పాటలు, సినిమాకు సంబంధించినవి, హీరోలకు సంబంధించినవి, అలాగే మన వ్యక్తిగతానికి కావాల్సినవి ఉంటున్నాయి తప్ప దేవుడు ఉండటం లేదు. అది గమనించండి. దేవుడు చూస్తున్నాడు, చూస్తూనే ఉన్నాడు. ఎప్పుడో ఒకప్పుడు ఏమో ఈరోజే ఈ క్షణమే మనల్ని తీసుకెళ్ళిపోతాడేమో. గడ్డి పరక వంటి మన జీవితం. ఈ ఆకులు ఎప్పుడు చూడండి మీరు, ఈ ఆకులు ఉన్నాయి, వీటికి జీవం ఇప్పుడు ఉంది. ఆకు రాలిందంటే జీవం పోయినట్టే, అది ఎండిపోతుంది. అలాగే మన జీవితం కూడా. గమనించి దేవునిని చేర్చుకోండి, దేవుని సన్నిధిలో ప్రార్థించండి, ఎడతెగక ఉండండి, దేవుని రాజ్యం కోసం ఎదురు చూడండి, ఈ తోటి వారిని కూడా తీసుకురండి. ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరును గాక. ఆమేన్. ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవ, మీకే వందనములు. మీరు ఇచ్చిన ఈ వాగ్దానములు మీరు చెప్పినట్టు నడుచుకోవడానికి మాకును సహాయం కలిగించండి. అలాగే కావలసిన ధైర్యమును జ్ఞానమును మాకు దయచేయండి. ఎంతమంది అయితే బిడ్డలు ఈ వాక్యాన్ని చూస్తున్నారో, ఈ వాక్యాన్ని అనేక మందికి పంపుతున్నారో, వారికి, వారి కుటుంబాలకు శాంతి, సమాధానమును, సంతోషము దయచేయండి ప్రభువా. అలాగే ఈరోజు ఎంతమంది అయితే బిడ్డలు తల్లి గర్భం నుండి ఈ లోకానికి వస్తున్నారో, అలాగే
పుట్టినరోజు జరుపుకుంటున్నారు, వివాహము చేసుకుంటున్నారు, వివాహం రోజును చేసుకుంటున్నారు. అలాగే నూతన గృహము కట్టుకుని ఆ గృహంలో ప్రవేశిస్తున్నారు. అందరికీ శాంతి, సమాధానమును, సంతోషమును, ఆరోగ్యమును కలుగజేయండి ప్రభువా. అలాగే ఎంతమంది అయితే బిడ్డలు ఈ రోజు చిట్ట చివరి రోజుగా ఈ లోకంలో బ్రతికి మీ పరదేశమునకు రానై ఉన్నారో వారికి, వారి కుటుంబాలకు ఆదరణను, కాపుదలను ఇస్తారని నా మనవి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకి ఆరోగ్యం దయచేయండి. మేము చేయుచున్న పనులలో మాకు తోడుగా ఉండండి. మేము చేయుచున్న ఉద్యోగాలలో, మేము చేయుచున్న ప్రయాణాలలో మాకు తోడుగా, నీడగా ఉండి నా సోదరులు, నా సోదరిమణులు చేయుచున్న ఉద్యోగాలలో తోడుగా ఉండండి. స్కూల్లో చేస్తున్నవారు, హాస్పిటల్లో చేస్తున్నవారు, అలాగే ఆఫీసులో చేస్తున్నవారు, అలాగే అరబీ యొక్క ఇంట్లో పనిచేస్తున్నవారు, డ్రైవింగ్ చేస్తున్నవారు అందరినీ కూడా మీ యొక్క నామములో కాపాడుకుంటారని, కాపుదలని ఇస్తారని ఆయన ఈ దినమంతా మేము చేసిన పనులన్నింటిలో మాకు తోడుగా ఉంటారని ఆరోగ్యం దయచేయండి. మీ యొక్క మార్గమును మేము నడుచుకునడానికి, మీ యొక్క ఇరుకైన మార్గంలో మేము నడవడానికి, విశాలమైన మార్గంలో నడవకుండా ఇరుకైన మార్గంలో నడిచి మీ వద్దకు చేరేలాగా పాపినైన నా ప్రార్థనను మీ పాద సన్నిధికి చేర్చుకుంటారని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున బ్రతిమాలు విడిపించున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయము కలుగును గాక, అపవాదికీరు అనంత నాశమును కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ క్రీస్తు నామమున మరొకసారి వందనము తెలియజేస్తున్నాను. ఈ వాక్యమును అనేక మందికి పంపించండి. ప్రతిరోజు ప్రార్థన చేయండి. నా కోసము, నా కుటుంబం కోసము, నా సంఘం కోసము, నా సంఘ కాపరి కోసము, అలాగే మీ సంఘాల కోసం, మీ సంఘ కాపరి కోసం ప్రార్థన చేయండి. ప్రైజ్ లార్డ్.